డబుల్ బెడ్రూమ్ ఉంటుంది సార్ రాజేష్ ఇవ్వమని ఇక్కడ కూడా ఇచ్చాను. మెయిన్గా ఇచ్చేది ఆర్డీఓ ఆఫీసర్. ఇందులో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సెలెక్షన్ మొత్తం ఆర్డీఓ ఆఫీసర్ చేసి మా దగ్గర స్టాఫ్ లేదు, వెడ్డింగ్ చేయడానికి అవన్నీ చేయడానికి స్టాఫ్ లేదు కదా. మొత్తం ఆ బెనిఫిషియరీ సెలెక్షన్ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్క అయిపోయింది, గవర్నమెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ లేదు. ఇది మొత్తం ఆర్డీఓ ఆఫీసు నాకు అలాగే చేసి నల్గొండ మీరాలలో ఎప్పుడు అక్కడ చేసి అక్కడనే కనుక్కోవాలి. సేమ్ ఆఫీస్ ఇచ్చాము కదా, అక్కడి నుంచి ఇక్కడికి పంపించాను. మరి ఇక్కడి నుంచి ఫార్వర్డ్ అయిందా? మీకు రాసింది కదా, ఇదేంటి మీకే కదా రాసింది. ఆఫీస్కి వచ్చింది సార్. ఉంది నల్గొండ జిల్లా ఆఫీస్లో తీసుకున్నాను. ఆఫీస్లో వచ్చింది. ఇది మా ఆఫీస్ కాదు. 26 వచ్చింది. 31st 26. నువ్వు రాస్తాను మా వాళ్ళు, రాయలేదు, లెటర్ ఏం రాయలేదు, పెడతాను లేదు, రిప్లై ఇస్తారు. 20 days అయిపోయింది. 26 వచ్చింది. మా దగ్గర ఏం లేదని రాస్తాను మేము అంతే. ఇంక మేము సెలెక్షన్ అథారిటీ మేము కాదా, అది మిస్టేక్ మాకు వచ్చిందంటే. సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్కి వచ్చింది, కలెక్టర్ మాకు పంపించింది. కానీ కలెక్టర్ వాళ్ళు ఆర్డీఓ బెనిఫిషియరీ సెలెక్షన్ మొత్తం ఆర్డీఓ ఆఫీసర్ చేసింది. నీకు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. మామూలుగా సీఎం వచ్చింది ఒకటి కాన్సెప్ట్ అదే. సీఎం అనేది ఎవరైనా వస్తే కాన్సెప్ట్ వస్తాయి. మామూలుగా సీఎం వచ్చింది ఒకటి కాన్సెప్ట్ అదే. సీఎం అనేది ఎవరైనా వస్తే కాన్సెప్ట్ వస్తాయి. కానీ చేసింది ఆర్డీఓ ఆఫీసర్లు అంటున్నాను నేను. ఏం జరిగినా ఆల్రెడీ ఇందులో డబుల్ బెడ్రూమ్లు డ్రా చేసి సెలెక్షన్ చేసి ఇచ్చేసి అది పంచుతలేదు. ఇంకా దాని మీద కొంచెం గవర్నమెంట్ మారింది నడుస్తుంది. అది ఏదైనా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ నుంచి మీకు మీ డిపార్ట్మెంట్ ఇచ్చింది కదా, మేము రాస్తాం, ఆర్డీఓ గారికి రాస్తాం. అదే సార్, 20 days అయిపోయింది. 20 31 26 వచ్చింది. సరే 26 వచ్చింది. 20 days అయిపోయింది సార్. ఫార్వర్డ్ చేస్తే మరి ఏమన్నా అక్కడ మరి ఏమన్నా ఉంటుంది. కాస్త రిక్వెస్ట్ సార్, అంతే, ఏం లేదు. రిక్వెస్ట్ కాదల్లా, అందులో ఏం లేవు ఇచ్చాడు ఇవ్వడానికి. అందరూ మంచి చేసి 50 డేలు పంచిన వాళ్ళకి ఇవ్వలేదు. తీశారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వలేదు కరెక్టే. అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు, డ్రైనేజ్ లేదు. స్తంభాలు వేసి ఒకటి స్తంభాలు వేసి ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉంది, ముట్టుకోలేము కాదు. ఆల్రెడీ కరెంట్ ఉంది, డ్రైనేజ్ ఉంది. డ్రైనేజ్ అంటే ఆల్రెడీ పైప్ లైన్ వేసి వెళ్ళిపోయి దానికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. కాకపోతే 2 సంవత్సరాల నుంచి గొడవ వేసింది కాబట్టి వాటి వర్షం పడ్డప్పుడు పై మట్టి కొట్టుకుపోయి పైపులు లేదు. అక్కడే ఉన్నాము సార్. రోజు చూసుకుంటాం. నేనే నాకు తెలియకుండా నువ్వు పోతున్న వస్తున్నాడు. నేను ఏం చెప్పాను చెప్పు. వర్కులు చేయించేది మేమైతే అన్ని ఉన్నాయి అంటుంది. నేను ఏం చెప్పాను నీకు? అందులో ఏమీ లేదు. ప్రజెంట్ 70 ఇండ్లు అవి. నీకు ఆ రోడ్లన్నీ ట్రాన్స్ఫార్మర్లు వేసారు, దానికి ఇంటింటి కనెక్షన్ ఇవ్వాలి. ఇంటి పైన వాటర్ ట్యాప్ లేదు. దానికి నీళ్ళు ఎక్కాలి. నీకు మోటార్లు డ్రైన్ సిస్టమ్ లేవు, పైకి ఎక్కించే నీళ్ళు అవన్నీ లేదు. నీకు జనాలకి ఇల్లు ఇస్తే లాభం ఏంది? ఫుల్ ఫ్లెడ్జిగా జనాలకి ఇచ్చే రేంజ్ లేదు. జనాలు పోయి ఉండలేరు ఇప్పుడు. ఆ పరిస్థితిలో అది ఆ సిస్టమ్ ఉంది. ఆ ఇల్లు జనాలు ఉండే పరిస్థితిలో లేదు. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చెయ్యరు. ఇంకా 5-6 నెలలు పడుతుంది దసరా వరకు. అయితే చిన్న చిన్న పనులే కదా, చేస్తే అయిపోతాయి కదా అని చెప్తున్నాను. అవును, నేను చేసేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేపిస్తారు. పంచాయతీరాజ్ నల్గొండ వాళ్ళు చేపిస్తారు పనులు. మొన్ననే టెండర్లు వేసారు, వేసి పిలిచారు, వర్క్ నడుస్తుంది. నిన్న వర్షాలకు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం లేచి కూర్చుంది. ఏం చేస్తారు గవర్నమెంట్ మారినప్పటి నుంచి వర్క్ దాని దగ్గర పోలీసు ఏం చెప్పాలి? ఇద్దరం పోదా చూపిస్తా. ఇప్పుడు ఇవాళ వచ్చిన రిపోర్ట్ నల్గొండ అప్పటికే అయిపోయింది. మిర్యాల కూడా సార్ మేము చెప్పేది. మిర్యాల కూడా అప్పటికే కొంచెం నడిచింది. ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ అయ్యింది. కాకపోతే వర్షాలు వచ్చి పైన మట్టి కొట్టుకుపోయింది. ఆల్రెడీ కాకపోతే అప్పుడే రోడ్ అప్రోచ్ రేడే లేదు. అప్రోచ్ కూడా లేదు దానికి. అప్రోచ్ రోడ్ అంటే పక్కన వాళ్ళు ఉంటున్నారు కదా సార్. పక్కన ఖాళీస్ ఉన్నాయి. ఇండికి కాలనీ ఉంది, జంగాలలో కాలనీ ఉంది.
వాళ్ళందరూ నడుస్తున్నారు సార్, వాళ్ళతో పాటు మేము నడుస్తాం. మేము మా చేతిలో లేదు అది కరెక్ట్గా ఫార్వర్డ్ చేయండి మరి, డేస్ అయిపోయినాయి సార్, ఇప్పటికీ లేట్ అవుతుంది వస్తుంటే 3 సంవత్సరాలు అయిపోయింది. పేరు మీద ఉన్నాయి పేరుకే కానీ సార్ మేము కిరాయి వచ్చు కదా సార్, కిరాయి పంపిస్తాంలేండి. థ్యాంక్ యూ సార్. కొద్దిగా దయచేసి మీ చేతనైనా సహాయం చేసి కొద్దిగా వేరేది ఒకటి రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ పని మీద 15 రోజుల నుంచి అదే పని మీద ఉన్నాడు ఆఫీసర్. దాని గురించి వేరే పనులు ఏం ఒప్పుకోవాలి. ఇప్పుడు పీడీ గారు కూడా అదే పని తిరుగుతుంది కాబట్టి 2-3 రోజులు పంపిస్తారు. వచ్చి ఆల్రెడీ 20 days అవుతుంది. అదే కానీ 20 days కరెక్టే. దాని మీద ఏం డిసిషన్ తీసుకోవడానికి లేదు. 20 days నుంచి ఇక అవన్నీ మీకు ఇవ్వలేము సార్. గవర్నమెంట్ మారింది, సెలక్షన్ క్రైటీరియా అలా వరకే 560 ఇల్లు ఉన్నాయి అక్కడ. సగం తీయగానే అక్కడ ఊరే ఆమె సూసైడ్ చేసుకోవడము అవన్నీ అటెంప్ట్ అయిపోతే ఆ ప్రాసెస్ మొత్తం ఆగిపోయింది. డ్రా దేశంలోకి వేయాలా, కొత్తలోకి వేయాలా అంతా నేను తీసుకునే డిసిషన్ కాదు అది. మీరు పోయి కలెక్టర్ గారు కలిసి ఆ మేడం ఆర్డీఓ గారికి చెప్తుంది. నేను చిన్న ఎంప్లాయీ, మేము చెప్పే రీతిలో లేదండి. నేను చెప్తే కూడా నీకు అర్థం కాదు. అంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఆగిపోయిన ఇష్యూ. ఈ ఒక్క బెనిఫిషియర్ కోసం 550 మంది ఇళ్ళ గురించి నేను చెప్పానండి. కనుక రాకడం 550 మంది గురించి విభాగం మారింది. ఇది పొలిటికల్ సిస్టమ్ మారింది. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారా, కొత్తలకు ఇస్తారా, అవన్నీ ఫైనలైజ్ కాలేదు. థ్యాంక్ యూ సార్.